వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపట్టిన సర్వేలో భాగంగా ఈరోజు జన్వాడ గ్రామము శంకరపల్లి మండలానికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి రేవంత్ రెడ్డి గారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరు? మల్లమ్మ. ఏం చేస్తారు? ఇంటికానే ఉంటాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఏమి లేదు, మాకు ఇంత కూర్చున్నదానికి 10 రూపాయలు ఇస్తాము, చేస్తాము, 2,000 ఇస్తాము, 3,000 ఇస్తామంట అని చెప్పి కూడా రూపాయి లేదు. కూర్చొని తింటున్నాము, కూర్చుంటున్నాము. ఇంత దవాఖానా కంటే కూడా 10 రూపాయలు లేవు. ఏమి ఇస్తున్నాడు? ఆ ఇచ్చేటి ఆయన మా కేసీఆర్ చేసినాయి 2,000 వస్తున్నాయి. అవే ఇంత జీవనము ఆల్మొగలము ఇంత దవాఖానా బవఖానా చూపించుకుంటే ఇప్పుడు పెద్ద దవాఖానలో పడితే 1 లక్షలు అవుతున్నాయి. అవేం సరిపోతాయి? ఇంకా అంతకన్నా ఆయన జీవనం వల్ల ఇంత గోల్కి చేసిండు. ఇక రేవంత్ రెడ్డి అయితే ఇస్తాన్నది రూపాయి లేదు, చెప్పకం చాలు ఉన్నది. నమస్తే సార్. మీ పేరు? నా పేరు అబ్దుల్ ఖాదర్. ఏం చేస్తుంటారు? రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పటికైతే మంచిగా నడుస్తున్నది. ఇప్పటికైతే చేస్తున్నాడు, మంచిగా చేస్తున్నాడు. 6 గ్యారెంటీలు అన్నారు కానీ అందులో ఇంకా సంస్థలు కాలేవు కదా. ఇంకా 5 సంవత్సరాలు ఉన్నది, చేస్తాడు ఏమో రాంగ. ఇప్పుడైతే 2-3 ఏం చేసిండు. ఇప్పటికైతే 2-3 చేసిండు, 35 చేస్తుండు వస్తూ. గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది సార్? గత 9 సంవత్సరాలు అయితే ఇప్పుడు నడుస్తున్నది, మంచిగా నడుస్తున్నది. కేసీఆర్ ఏం చేసాడు? కేసీఆర్ అప్పుడు చేసాడు, గడవ చేసాడు, పోసాడు, సరి చేస్తున్నాడు అంతే కదా. నేనేం చెప్పాలి, ఏమని చెప్పాలి? రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? గతంలో కేసీఆర్ బాగా చేసిండు, కాకపోతే ఉన్న వాళ్ళే లేని వాళ్ళే భూములు గుంజుకున్నాడు. ఇప్పుడు అది అప్పు చేసిండు. ఇప్పుడేమో రేవంత్ రెడ్డి అదే ఇప్పుడు ఏమంటారు సరిగా చేస్తున్నాడు. అప్పు చేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తుండు. ఇప్పుడు 3-4 గ్యారెంటీలు ఇచ్చిండు, 3-4 చేసిండు. ఇంకా 2-3 చేస్తుండొచ్చు రాంగా. కాకపోతే ఇంకా అప్పుడు చేస్తే మంచిగా చేస్తే ఇప్పుడు మళ్ళీ ఆయనకే ఓట్లు వేస్తాడు, ఆయన గెలుస్తాడు. ఆయన చేయకుంటే ఆయన గెలవడు, కేసీఆర్ వస్తుండవు, చెప్పలేము. నమస్తే అమ్మ. మీ పేరు? సుశీల. ఏం చేస్తుంటారు? మేము కూలి పని చేసుకుంటాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఆయన పిరి బస్సు పెట్టిండు, పప్పులు ఉప్పులు అన్ని రేట్లు పెంచిండు. ఇంకేం మంచిగా హెల్ప్ చేసిండు ప్రజలకు చెప్పు. ఇంతే కదా చేసింది, అన్ని రేట్లు పెంచిండు. బస్ కిరాయి ఒకటి పిరి, లేడీస్కి మగవాళ్ళకి కూడా టికెట్ పైసలు తీసుకుంటున్నాడు. ఆయన అన్ని రేట్లు పెంచిండు. ఇంకేం చేస్తున్నాడు ఆయన? మాకు ఇల్లు లేదు, ఏం లేదు. రేవంత్ రెడ్డి అని ఇంకా డెలివరీ అయిన వాళ్ళకి గిఫ్ట్, మళ్ళీ పెళ్ళి అయిన వాళ్ళకు అది కళ్యాణ పథకం అవన్నీ ఇచ్చిండు. ఈయనేమి ఇస్తున్నాడు? ఇల్లు లేదు, ఇప్పు లేదు. అదే ఇళ్ళలో ఉరిస్తే ఇళ్ళలో ఉంటున్నాం. మాకు ఇల్లు బెడ్రూమ్లు కూడా ఇదివరకు ఇస్తామన్నారు. సర్పంచ్ గెలిచిండు కూడా వెళ్ళాడు, 5 ఏళ్ళు అయింది, దిగిపోయిండు కూడా. ఇల్లు లేదే, ఏం లేదు. ఎమ్మెల్యే గారిని కలిసారమ్మా? ఎమ్మెల్యే నాకేం తెలుసా అన్న. ఇల్లు వచ్చిన కూడా ఇల్లు ఇవ్వలేడు. బెడ్రూమ్ వచ్చింది కూడా ఒక 5, మాకు 2వ నెంబర్ వచ్చింది, ఇల్లు ఇవ్వలేడు. గెలిచినాక సర్పంచ్ ఎది చేయాలి? ఇంతే చెప్తా. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగుంది, చేంజ్ అయింది. ఇప్పుడు అప్పటికన్నా ఇప్పటికి చాలా చేంజ్ అయింది. నంబర్ 1 గ్యాస్ కలెక్షన్స్లో ఫరక్ వచ్చింది, బస్సెస్లో కూడా ఫరక్ వచ్చింది. ఇంకా కాలనీస్ అవన్నీ మంచిగా అయినాయి, రోడ్స్ కూడా బాగా అయినాయి. బాగుంది, అప్పటికి ఇప్పుడు చాలా బాగుంది. కేసీఆర్ పాలన ఎలా ఉంటుంది అంటారు? గత ప్రభుత్వం ఆయనది కూడా బాగుండే, ఆయనకన్నా ఒక 1% ఇంకా బాగుంది. ఇక్కడ బాగుంది. రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందంటారా సార్? సారీ, రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందంటారా? జరుగుతుంది, ఎందుకు జరగదు? 100% జరుగుతాయి. ఆయన కొంచెం యంగ్ కదా, రేవంత్ రెడ్డి సార్ యంగ్ కదా, తో జరుగుతుంది పక్కా. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు నరసింహారెడ్డి. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉందంటారు సార్? ఏం లేదు, ఏమీ లేదు. ఉన్న ఒకటే సార్, ఊడిన ఒకటే ఆయన. ఇంకేం చెప్పాలి? వేస్తాన 10 వేయడు, 7 పనులను ఆ మండల ఆఫీస్కి పోతే ఇలా రేపు రా ఇవాళ నెట్ వస్తలేదు, అదో ఏడికి కరెంటు గురించి ఇల్లు 0 బిల్లు రావచ్చు 10 మాటలు పోతే కూడా వస్తా నడుస్తలేదు అని చెప్తున్నారు. ఏం చెప్పాలి చెప్పి? ఇక తిరగాలన్నా, వ్యవసాయం చేసుకోవాలన్నా, నేను చేసే పనులకు ఏం లాభం లేదు, ఏం లేదు, ఇప్పటికేం లేదు. పెట్టుబడి ఆ బియ్యం అని వెళ్తే ఆ డిపాజిట్ అవే అయినాయి, కొంటోడు అవ్వలేడు. ఏం లాభం చెప్పు? ఈయన పాలన ఏం మంచిగా లేదు పాలన.
మంచిగా లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది సార్? వాడు రైతుల కింద కరెక్ట్ పంట టైం కన్నా పైలు ఇస్తుండే. వస్తున్నారా ఇంకా మసాలా సంతులు వేసుకొచ్చుకుందాం అన్నట్టు ఉండే. అది లేదు. వాడు ఏం చేసిండో ఏం కథనో కానీ రైతులకైతే మంచిగా చేసిండు. రైతులకు మాత్రం ఈ రేవంత్ రెడ్డి వచ్చిన రైతులకు మాత్రం దెబ్బ. ఉద్యోగాలకు అందరికి బాగానే ఉన్నది, రైతులకు మాత్రం దెబ్బనే. మొత్తం రైతులతోనే దెబ్బతింటాడు. మళ్ళా పక్క ఈ మాట గ్యారెంటీ, రైతులతోనే దెబ్బతింటాడు. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? గొట్టయ్య. ఏం చేస్తుంటారు? ఐపీఎస్లో పనిచేస్తా. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన వచ్చిన నుంచి రైతు బంధువు లేదు, ఏమిట్లకి ఏం లేదు, అన్ని మార్కెట్ డౌన్ అయినాయి, అన్ని పనులు లేవు, తక్కువ పనులు అయినాయి. అదే కేసీఆర్ పాలన ఉంటే రైతు జర పడుతుండే, అది ఇది మనము ఏమన్నా పెట్టుకుంటుండే, చేస్తుండే, అది ఇది మనం ముందు అడిగేస్తుంటే ఏ దానికైనా. ఇప్పుడు ఎంట పడ్డాయి అన్నీ, ఏం చేసినా ముందు నడచలేదు. కేసీఆర్ పదాలు చేసిండు కానీ రైతులను చూసిండు అంతవరకే. ఇప్పుడు కేసీఆర్ వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి ఏడు పని వాన్నే పడితే వచ్చింది అంతే వరకే. అంతే. కేసీఆర్ ఆశ చూపించిండు, ఇచ్చిండు. అది అట్టే కంటిన్యూ నడుస్తే ఇప్పుడు ఆయనకి పేరు బదలాం కాకపోవు కదా. కాంగ్రెస్ పార్టీకి మొత్తం బదలాం చేస్తున్నాడు, కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డికి బదలాం చేస్తున్నాడు. పక్క ఈ మాట గ్యారంటీ. అంతే. రైతులకు మాత్రం ఇబ్బంది పెడుతున్నాడు. नमस्ते सर. बोलिए. आपका नाम क्या है सर? मेरा नाम मोहम्मद मजीद खान. आप क्या करते हैं सर? मैं फ्रूट वेंडर हूँ. ओके. रेवंत रेड्डी साहब का पालन कैसे है सर? रेवंत रेड्डी अच्छा वर्क कर रहे, बहुत नए नए स्कीमा निकाले, उससे भी आवाम को फ़ायदा हो रहा. उम्मीद है आगे भी अच्छे स्कीमा निकालेंगे, उन्हें उसका हम लोग फ़ायदा उठाएंगे. आपको 6 गारंटी मालूम है सर? कितना आ रहे हो आपके घर को पास? घरों का भी, उसमें लाइटों का भी तकरीबन जनों को फ्री कर चुके हैं, और जो गैस का भी होगा. और उम्मीद है आगे भी पूरे स्कीमाओं का उन्होंने जो बोले वादा करे वो पूरा करेंगे इंशाल्लाह. कि रेवंत रेड्डी साहब से उम्मीद है. और पुराने केसीआर सर का पालन कैसे है सर? केसीआर साहब भी थे, उन्होंने भी अच्छा वर्क करे, लेकिन रेवंत रेड्डी साहब अपडेट है, अच्छा वर्क कर रहे. థ్యాంక్ యూ సార్. चैनल को నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు శ్రీశైలం అండి. ఏం చేస్తుంటారు సార్? నేను కార్పెంటర్ పని చేస్తాను. మాది పొద్దుటూరు. మొత్తం లాల పంట అన్ని కట్టలు కట్టిరు. మన అదేది సిమెంట్తోని మొత్తం నీళ్ళు ఒకటి అడ్డం కట్టేసారు. మళ్ళీ అవిటి గురించి ఎవరు అడగాలి? రేవంత్ రెడ్డి మంచి పని చేస్తుండు, కానీ ఇది కూడా చూడాలి కదా. మన రైతుల గురించి మొత్తం కాలువకు అడ్డము అన్నీ అడ్డం కట్టేస్తారు. పొద్దుటూరు కోతుంటే పిల్లిగుండ్ల రోడ్డు ఉంటే పొద్దుటూరు కోతుంటే మొత్తం అడ్డం కట్టేసారు. మళ్ళీ అవి చూడాలి కదా. నీళ్ళు మొత్తం గడ్డలకి పాతాయి. ఆ నీళ్ళని ఎక్కడ పోవాలి? గంటిపట్లకి పోవాలి కదా. మళ్ళీ అవి పోతలేవు. మళ్ళీ ఏంది అది కూడా సరిగ్గా చూడాలి. అన్నీ చేస్తుంటే ఈయన బాగానే చేస్తుండు, అవన్నీ లాలలు అన్నీ చూసుకుంటా మంచిగా చెరువులు అన్నీ తీసేసి మంచి కడుతుండు, కానీ ఇది కూడా చూడాలి కదా. మన మోగ్ల చెరంచులు, ఆ మోగ్ల గురించి అది మొత్తం ఒకసారి చూసి దాన్ని కూడా మంచిగా చేస్తే మాకు సంతోషమే. ఆయన మంచి పని చేస్తున్నాడు, ఆయన మొత్తం దోసుకొచ్చినాడు. ఎవరు? కేసీఆర్. ఈయన జర మంచి పనులు చేస్తుండు, మాకు సంతోషమే. దాని గురించి ఒకటి ఇది చూడాలి. కట్టలు మొత్తం చేనుకుంటే అన్ని కట్టలే ఉన్నాయి. నువ్వు ఒకసారి చూడు, ఒకసారి నేను చూపెడతాను, నడుగుండి మీకు చూపెట్టి మొత్తం ఫోటోలు దించి చూపించండి, పబ్లిక్ చూపించండి, చూపిస్తే మీకు తెలుస్తుంది కదా. అదొకసారి చూడండి. అది మాకు కావాల్సింది. అది అన్ని పనులు మంచిగా చేస్తారు, ఇది కూడా మంచిగా చేయాలి కదా. దాని గురించి మేము చెప్పుకోం. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరమ్మా? వనజ. ఏం చేస్తారమ్మా? ఏం చేస్తాము? ఇంట్లో పని చేస్తాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఇక మా ఆయన కాలు చేయబడిపోయింది, పింఛనే వస్తలేదు, అసలు వస్తలేదు. ఇంకేంటి? ఇక బస్సు ఉచితం వస్తున్నది అంతే. ఇంకేంది చిన్న? ఇంకేం చెప్పాలి కానీ ఇక మాకేం బతుకుదేరు ఏముంది? ఇంట్లో పని చేసుకోవాలి, బతకాలి అంతే. సొంత భూములు అయితే ఏం లేవు అంతే. ఇప్పుడు ఇండ్లు రాసారు కానీ ఇండ్లు పోటు వాళ్ళు దిగినాము అంతే, ఇంకేం లేదు అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుందమ్మా? ఆయన ఏం గట్టిగా చెప్తాము, నాకు చెప్పొస్తాను. అదే ఇప్పుడు ఇంకేం చెప్పుతాము, ఇంకేం చెప్పాలి చెప్పు. కేసీఆర్ గారి పాలన గతంలో ఎలా ఉంటుండే మేడం? గతంలో ఆయన మంచిగా అప్పుడు వస్తుండే, అప్పుడు ఇప్పుడు అవి అన్ని రేవంత్ రెడ్డి చేసింది మంచిగానే ఉన్నది. మొగ్గి బస్ ఒక్కటే ఉచితం ఇచ్చాడు, ఇంకేం ఉచితం ఇచ్చాడు? ఏం లేదు అంతే. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? రవీందర్. ఏం చేస్తుంటారు సార్? ఆటో. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్?
ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక బస్సులు ఫ్రీ పెట్టిండు, మాకు ఆధారం అనేది లేదు. ఒకటి బస్సులను ఛార్జింగ్ అది ఏమంటారు దాని ప్రపాలన మంచిగా చేసి మా ఆటో యూనియన్లకు అందరికీ జర కలిపి చదివి అందరితో పాటు ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ మంచిగా చూసి మాకు కూడా ఆదరవు చూపెట్టాలి. అంతే. రేవంత్ రెడ్డి పాలన ఖరాబ్ కాదని నేను చెప్తలేము, మంచిదే. ఆయన తీసుకుంది డిసిషన్ అన్నీ మంచిగా ఉన్నాయి, సేమ్గా వచ్చింది, అంతా బాగానే ఉంది. మాకు ఒక్కటి కావాల్సింది ఏంది, గిదే ఒక్కటే మా ఆదరవు చూసుకొని ఆయన ఏందో చేయమని, అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే సార్? కేసీఆర్ గారి పాలన కూడా అందరి పాలన గిదే పాలన, అది ఏం సమస్య లేదు. అందరూ అదే పాలన, ఇదే పాలన, దొంగ ప్రభుత్వం బేడి రాజ్యం, అంతకన్నా ఏం లేదు. ఒకటి ఈయన వచ్చిన సంది బస్సులు మాకు ఎక్కువ వేసినందుకు ఇబ్బంది అవుతుంది, గంతే. అంతా పాలన బాగానే ఉంది, టికెట్లు బాగానే ఉన్నాయి. లేడీస్కు ఒక ఆడపిల్లలకు కానీ అంతా సరిపోను మంచిగా వేస్తుండు. మాకు పుట్టల మీద కొట్టిడు ఆ క్యాబ్లకు, ఆటోలకు, ఓలా ఊబర్కు అందరికీ దెబ్బ కొట్టిడు. ఒకటి మా ఆదరవు మాత్రం మేము చేయలేము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్. నమస్తే సార్. చెప్పండి. మీ పేరు సార్? నరేష్. ఏం చేస్తుంటారు సార్? ఆటో డ్రైవర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి సంవత్సరం అవుతుంది. ఇప్పుడు సంవత్సరం నుంచి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇచ్చిన గ్యారంటీలు ఒకటొకటి అమలు చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు మొదటిగా ఏంది, రైతులకు రైతు బీమా చేసిండు, దాని తర్వాత కరెంట్ బిల్లు మాఫీ చేసిండు, దాని తర్వాత వచ్చి 500కు గ్యాసు అమలు చేసిండు, దాని తర్వాత కేసీఆర్ ఏమో డబల్ బెడ్రూమ్లు కట్టి ఆయన గెలవలేకుండా ఉన్నాడు. తర్వాత రేవంత్ రెడ్డి వచ్చి ఎవరికైతే డబల్ బెడ్రూమ్కు అరువులో వాళ్ళందరికీ డబల్ బెడ్రూమ్లు కూడా అందజేసిండు. మరి ఇంతవరకు అయితే మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ సంక్రాంతి వరకు అందరికీ రైతులకు రైతు బీమా కూడా వేస్తానని చెప్పిండు. అది కూడా రైతు బీమా వేస్తే కూడా అందరికీ చాలా మంచిదే. కానీ ఇప్పుడు ఆటోల విషయానికి వస్తే ఇప్పుడు బస్సులు ఫ్రీ ఉన్నందుకు వచ్చి ఇప్పుడు ఆటోలకైతే వ్యాపారం లేకుంటే అయిపోయింది. ఇప్పుడు సుమారు హైదరాబాద్లో ఇంచుమించు 2 నుంచి 3 లక్షల మంది ఆటోలు నడుపుకొని జీవనం సాగించే వాళ్ళకు చాలా ఇబ్బంది జరిగింది. ఇప్పుడు ఎవరు చూసినా బస్సులు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేయాలంటే ఇప్పుడు ఆటోలకు వ్యాపారం లేదు కాబట్టి ఒకటి ఏంది, స్త్రీలకు మాత్రము లేడీస్కు బస్సు ఫ్రీ పెట్టిండు. ఇప్పుడు ఫ్రీ టికెట్ పెట్టి వాళ్ళకేమో ఫ్రీ అయిపోయింది. కొంతమంది ఏమో పని లేకుండా కూడా పోయి బస్సులలో ఫ్రీగా తిరుగుతున్నారు. దానివల్ల కొంతమంది పని లేక కూడా బస్సులో తిరుగుతున్నారు చాలామంది. మరి ఇప్పుడు ఆటోలలో పరిస్థితి ఏమో చాలా కష్టమైంది. మరి బస్ టికెట్ అనేది ఇంతకుముందు ఏ ప్రభుత్వం కానీ ఆర్టీసీకి ఒక డ్రైవర్కు కనీసమైన వాళ్ళకు కావాల్సిన జీతాలు పెంచడానికే ఒక్కొక్కసారి నెల రోజులు కూడా ప్రభుత్వాలు ఆర్టీసీ డ్రైవర్లకు కండక్టర్లకు అవాయిడ్ చేసి వాళ్ళకు శాలరీలే ఇవ్వలేరు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అసలు బస్సులే ఫ్రీగా పెట్టి రోజుకు 300 కోట్లు వచ్చినా కానీ దాని నష్టాన్ని అనేది భరించుకొని ఇప్పుడు మొత్తం ఫ్రీగా బస్సులు నడిపిస్తుండంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకే లాభం అవుతుంది, లేని వాళ్ళకు లాభం అవుతలేదు. ఇప్పుడు హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు వాళ్ళు నెలకు 50,000 జీతం తీసుకుంటారు, అయినా వాళ్ళు బస్సులో ఫ్రీ పోతున్నారు. ఇప్పుడు మామూలుగా గచ్చిబౌలి హౌస్ కీపింగ్ చేసే వాళ్ళు బస్ ఛార్జీ కట్టుకోలేరు. అంటే ఎవరికి పెట్టాలి ఎవరికి పెట్టొద్దని ఆలోచన చేయకుండా అందరికీ ఫ్రీ అనడం వల్ల ఉన్నోడు ఫ్రీగా పోతుండు, లేనోడు ఫ్రీగా పోతుండు. ఇప్పుడు అంటే దీనివల్ల ఏమైంది, ఉన్నోళ్ళకు లాభం అయింది, లేనోడు ఎట్లయినా 10 రూపాయల టికెట్ తీసుకునే దానికి వానికి పెద్ద కష్టమేమి ఉండదు. ఇప్పుడు ఉన్నోనికి ఏంటంటే ఇంకా మేలు జరిగినట్టే. మరి దానివల్ల ఇప్పుడు బస్సుల ఆర్టీసీ వల్ల మాత్రం ఇది ఒక్క స్కీమ్ మాత్రం నష్టం ఉంది పబ్లిక్. అది కూడా ఎవరికి నష్టం ఉందంటే ఆటోలకు. ఇది ఎవరికి నష్టం ఉందంటే దీనివల్ల ఆటోలకు మళ్ళీ చిన్నపాటి ఉద్యోగస్తులకే నష్టం ఉంది, కానీ ఉన్నోళ్ళకి ఏం కాదు, వాళ్ళు ఎట్లన్నా ఫ్రీ పోతారు. కాబట్టి రేవంత్ రెడ్డి ఏం చేయాలి, ఇప్పుడు బస్సుల విషయంలో మాత్రం ఈ నిర్ణయం ఒకటి రేవంత్ రెడ్డిది బాగలేదు. మిగతా ఏ పని చేసినప్పటికీ కూడా మిగతా వేరే ప్రభుత్వం మీద చూస్తే ఇది 100% రేవంత్ రెడ్డి పరిపాలన చాలా బాగుందని నేను